రోజు ఇంట్లో నిత్య దీపారాధన చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు. ముందుగా దీపం వెలిగించే ప్రమిద బంగారం కానీ, ఇత్తడి కానీ, వెండి కానీ, మట్టిదైనా కానీ పర్వాలేదు. కానీ స్టీలు, ఇనుప ప్రమిదల్లో ఎప్పుడూ కూడా దీపం వెలిగించకూడదు. దీపం ప్రమిద నేలపై అలాగే పెట్టకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది. దీపం కింద ఒక చిన్న ఇత్తడి లేదా మట్టి ప్లేటుని పెట్టాలి. అలాగే దీపారాధన చేసే ముందు 2 పూటలా ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఉదయం స్నానం చేసి దీపం పెట్టినట్టుగానే సాయంత్రం కూడా స్నానం చేసి దీపం వెలిగించుకోవాలి. అలా సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖం, కాళ్ళు, చేతులు, నోరు కడుక్కొని దీపారాధన చేయాలి. మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారి తలంటు స్నానం చేయవలసిన అవసరం ఏమీ లేదు. మామూలు స్నానం చేస్తే సరిపోతుంది. దీపారాధన ఎప్పుడూ ఏకవత్తితో వెలిగించకూడదు. అది అశుభ సూచకం. కనీసం 2 వత్తులైనా వేయాలి. అంటే 2 వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి దీపాన్ని వెలిగించాలి. అలాగే దీపాన్ని ఎప్పుడూ అగ్గిపుల్లతో వెలిగించకూడదు. దీపారాధనకు ఎప్పుడూ ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ వాడాలి. దీపం వెలిగించాక ప్రమిదకు గంధం, కుంకుమ పెట్టి పూలు సమర్పించాలి. దీపం పెట్టాక చిన్న బెల్లం ముక్క కానీ ఏదో ఒక పండు కానీ నైవేద్యంగా పెట్టాలి. ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన 2 పూటలా చేస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి ఎప్పటికీ నిలిచే ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు. నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో వారికి ఉన్న గ్రహదోషాలు, పీడలు చాలా వరకు పోతాయి.